हरिः ओं श्रीगुरुभ्यो नमः। प्रह्लाद उवाच। श्रीनृसिंहस्तुति। नमस्ते पुण्डरीकाक्ष नमस्ते पुरुषोत्तम नमस्ते सर्वलोकात्मन् नमस्ते तिग्मचक्रिणे नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। ब्रह्मत्वे सृजते विश्वं स्थितौ पालयते पुनः रुद्ररूपाय कल्पान्ते नमस्तुभ्यं त्रिमूर्तये। देवा यक्षासुराः सिद्धा नागगन्धर्वकिन्नराः पिशाचा राक्षसाश्चैव मनुष्याः पशवस्तथा पक्षिणः स्थावरश्चैव पिपीलिकसरीसृपाः भूम्यापो अग्निर नभो वायुः शब्दस्पर्शस्तदा रसः रूपं गन्धो मनो बुद्धिरात्माकारस्तदा गुणाः एतेषां परमार्थस्य सर्वमेतत्त्वमच्युतः। विद्या विद्ये भवान् सत्यमसत्यं त्वं विषामृते प्रवृत्तं च निवृत्तं च कर्म वेदोतिदं भवान् समस्तकर्मभोक्ता च कर्मोपकराणि च त्वमेव विष्णो सर्वाणि सर्वकर्मफलं च यते मन्यत्र तथा शेषभूतेषु भुवनेषु च तवैव व्याप्तिरैश्वर्यगुणसंसूचिकी प्रभो। त्वां योगिनश्चिन्तयन्ति त्वां यजन्ति च याजकाः हव्यकव्यभुगेकस्त्वं पितृदेवस्वरूपधृक् रूपं महत्ते स्थितमत्र विश्वं ततश्च सूक्ष्मं जगदेतशेष रूपाणि सर्वाणि च भूतभेदास्त्वेषान्तरात्माख्यमतीव सूक्ष्मम्। ॐ नमो वासुदेवाय तस्मै भगवते सदा व्यतिरिक्तं न यस्यास्ति व्यतिरिक्तोऽखिलयस्यः। नमस्तस्मै 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 महात्मने नाम रूपं न यस्वैकोऽस्त्वित्वेनोपलभ्यते यस्यावताररूपाणि समर्चन्ति दिवौकसः अपश्यन्तः परं रूपं नमस्तस्मै महात्मने योऽन्तस्तिष्ठन्न शेषस्य पश्यति हि शुभाशुभं तं संसर्वसाक्षिणं विश्वं नमस्ये परमेश्वरम्। सर्वगत्वादनन्तस्य सेवाहमवस्थितः मत्तः सर्वमहं सर्वं मयि सर्वं सनात्मने अहमेवाक्षयो नित्यः परमात्मा आत्मसंश्रयः ब्रह्मसंज्ञोऽहमेवाग्रे तदान्ते च परः पुमान्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ పరీక్షితు, భద్రశ్రవసుడు భద్రవర్షంలో హయగ్రీవు యొక్క అవతారాన్ని ఆయన ప్రార్థన చేశాడు అనేటువంటి విశేషాన్ని చెప్పాను కదా నీకు. అసలు హయగ్రీవము అనేటువంటి ఆ పదంలో తర్వాత దాంట్లో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే వాసుదేవ సర్వవ్యాపకమైనటువంటి వాసుదేవతత్వంలో జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి వాడిని హయగ్రీవుడు అంటారు. అది నెంబర్ 1. నెంబర్ 2, హయగ్రీవుడు ఏం చేశాడు అంటే ప్రళయకాలంలో సుప్తమైపోయినటువంటి పాతాళలోకంలోకి వెళ్ళిపోయినటువంటి సమస్త విజ్ఞానానికి కూడా నిలయమైనటువంటి వేదాలను పైకి తీసుకొచ్చి సృష్టి కార్యం చేసేటువంటి బ్రహ్మగారికి ఇచ్చినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని హయగ్రీవం అంటారు. అది 2 బాగానే ఉంది. తరువాత 6వ శ్లోకంలో ఏం చెప్పారో గుర్తుందా? వేదాన్ యుగాంతే తమసాతి తిరస్కృతాన్ రసాతలాద్యోః నృతురంగ విగ్రహః. నృతురంగ విగ్రహః. ఇప్పుడు హయగ్రీవము అని చెప్పి మొదటి శ్లోకంలో చెప్పి ఇప్పుడు నృతురంగ విగ్రహ. నృ అంటే నర, అంటే నరుడి యొక్క, అంటే మానవుడి యొక్క. తురంగ, తురంగం అంటే గుర్రం, తురంగాలు అంటాం కదా, గుర్రము యొక్క విగ్రహ. ఈ 2 కలిపినటువంటి విగ్రహాన్ని నృతురంగ విగ్రహ అంటారయ్యా. ఇప్పుడు దీంట్లో ఈ హయగ్రీవ
అనేటువంటి పదంలో కానీ నృతురంగ విగ్రహ అనేటువంటి పదంలో చాలా రహస్యమైనటువంటి బీజాక్షరాల సంపుటి ఉందయ్యా. కాబట్టి అందువల్ల ఈ భాగవతాన్ని చెప్తూ ఉండేటువంటి సందర్భంలో నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. భాగవతాన్ని చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఊరికనే ఏదో కథ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అందులో ఉండేటువంటి నామాలలో, అందులో ఉండేటువంటి స్తోత్రాలలో బీజాక్షరాలతో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి అటువంటి బీజాక్షరాలు హయగ్రీవ అనేటువంటి పదంలో నీకున్నాయి. కాబట్టి దాని గురించి చెప్పి తరువాత హరివర్షంలో ఉండేటువంటి నరసింహావతారం గురించి నేను చెప్తాను అన్నట్టుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ హయగ్రీవము అనేటువంటి పదం ఉందనుకో, హయగ్రీవము లేకపోతే గ్రీవం, హయగ్రీవం అనేటువంటి దాన్ని చూసినట్లయితే అందులో ఆకాశ బీజము అంటారు. అందుకని ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, లమిత్యాది పూజా పంచంజి విభాయేత అని చెప్పి మనం లలితా సహస్రం చదువుతూ ఉండేటప్పుడు లమిత్యాది పంచపూజ భావం చేస్తూ ఉంటాం చూసారా. అందులో ఏం చెప్పిందంటే లం పృథ్వీతత్వాత్మికాయ నమః అని చెప్తారు. పృథ్వీతత్వాత్మికాయ నమః అని చెప్పి అప్పుడు లలితాదేవియే గంధం పరికల్పయామి అంటారు. ఎందుకంటే పృథివీ దేనికంటే గంధతన్మాత్ర పృథివిలో ఉంటుంది కాబట్టి అమ్మవారు మహాపంచభూతాత్మకమైనటువంటి మాయాస్వరూపం కాబట్టి లం పృథ్వీతత్వాత్మికాయ గంధం సమర్పయామి పరికల్పయామి, దాన్ని అలా కల్పిస్తున్నాం, నీ గంధం వేస్తున్నామమ్మా అని మామూలుగా ఏడుకుంటూ వెళ్ళిపోతాం. అది పక్కన హం ఆకాశతత్వాత్మికాయై. ఇప్పుడు అనేటువంటి ఏమిటంటే ఆకాశతత్వము. ఆకాశంలో నుంచి ఏమిటి వెళుతుంటే ఆకాశాన్ని దేనికి తన్మాత్ర అంటే శబ్ద తన్మాత్ర ఆకాశము. అంటే శబ్దం ప్రయాణం చేసేటువంటిది అంటే ఆకాశతత్వం. ఇప్పుడు ఈయన జ్ఞానస్వరూపుడు కదా హయగ్రీవుడు. కాబట్టి హయగ్రీవావతారంలో ఉండేటువంటి అనేటువంటి అది ఆకాశతత్వానికి సంబంధించినటువంటి అది ఆ బీజాక్షరం. తర్వాత తర్వాత అనేటువంటిది చూసినట్లయితే యం వాయుతత్వాత్మికాయే అని ఉంది కదా. అందువల్ల హయగ్రీవంలో అనేటువంటిది వాయుతత్వాత్మికం. వాయువు అంటే మామూలుగా మనకి స్పర్శ కలిగించేటువంటిది. అంటే దేహం యొక్క స్ఫురణ మనకి కలుగుతోంది అంటే ఈ ప్రాణం యొక్క స్పర్శ, ప్రాణం యొక్క చలనంతో మన స్పర్శ కలుగుతూ ఉండేటువంటి ఈ శరీరంలో స్పేస్ ఉందిగా, ఆ స్పేస్లో కదా వాయువు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అనేటువంటి ఆకాశతత్వం, దాంట్లో అంటే ప్రాణతత్వం, వాయుతత్వం, ఈ విధంగా ఉండేటువంటిది హయగ్రీవం. గ్రీ అనేటువంటిది విడదీసాం అనుకోండి, ఈ అని వస్తుంది. కాబట్టి ఇందులో 3 బీజాక్షరాలు ఉన్నాయి. గం గణపతయే నమః అంటే ఈ వాయుతత్వం ఉందే, ఈ వాయువుకి గం అంటే గమనం, అటు ఇటు చలిస్తూనే ఉంటుంది. ఆ వాయువు యొక్క చలనం ఆగిపోతే ఇంకా ఏమీ ఉండదు కాబట్టి గం. తర్వాత రం అంటే అగ్నితత్వం. కాబట్టి మనకి మామూలుగా ఏం చెప్పారంటే యం వాయుతత్వాత్మిక, రం వహ్నితత్వాత్మిక అంటే అగ్నితత్వం అన్నమాట. అంటే మనుషుల యొక్క శరీరాల్లో అగ్నితత్వం ఉంటుందిగా, టెంపరేచర్ ఉంటే కదా మనిషి బతుకుతాడు. రం అంటే అగ్నితత్వం. ఇది ఒక మానవుడి దేహాన్ని ఉద్దేశించి చెప్తూ ఉన్నాను. కానీ ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆకాశతత్వం కానీ, వాయుతత్వం కానీ, ఈ గతితత్వం కానీ, అగ్నిబీజం కానీ, ఇవన్నీ కూడా సమస్తమైనటువంటి విశ్వంలోనే ఉంటాయి. ఈ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ తత్వం ఉందే, అంటే గతి బీజం కలిగినటువంటిది గం. అంటే అగ్ని. హయగ్రీవ ఆ 3 కలిపింది ఈ గ్రీలో ఉంది కదా. ఈ ఏమిటి అంటే శక్తి స్వరూపం. హయగ్రీవ అంటే శక్తి స్వరూపం. కాబట్టి హయగ్రీవం. అంటే అమృత తత్వం. అంటే ఏమిటన్నమాట, ఈ హయగ్రీవ స్వరూపంలో ఏమిటేమిటి ఉన్నాయంటే ఆకాశతత్వం, వాయుతత్వం, గతిబీజం, తర్వాత అగ్నిబీజం, ఈ
సర్వంలోనూ ఉండేటువంటి శక్తి భేదం, వీటిలన్నిటినీ కలుపుకుంటే అమృతతత్వం వస్తుంది. కాబట్టి అమృతతత్వము అంటే ఏమిటంటే జనన మరణాది అవస్థలు లేకుండా పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ అమృతతత్వం యొక్క స్వరూపమే హయగ్రీవము. ఇది స్వరూపం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపాలయ్యా. కాబట్టి ఆ హయగ్రీవ స్వరూపాన్ని ఈ భద్రవ్రసుడు అనేటువంటి ఆయన చేశాడు, ఉపాసన చేశాడు. కాబట్టి హయగ్రీవం అనేటువంటి ఆ పదంలో ఈ బీజాక్షర యం గం రా ఈం వం అనేటువంటి బీజాక్షరాలను మనం తెలియకుండానే ఆ పదం అంటున్నాము అంటే ఆ బీజాక్షరాల యొక్క ధ్యానం, స్ఫురణ మనకి కలుగుతూ ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇందులో మామూలుగా రసాతలాద్యో నృతురంగ విగ్రహ అన్నాడు. నృత్ అదే హయగ్రీవానికి ఇంకొకటి ఏమిటంటే నృతురంగ విగ్రహ. నృ అంటే కింద మానవాకారం, పైనేమో తురంగం అంటే గుర్రం ముఖం, విగ్రహ అది విగ్రహం కింద ఉందన్నమాట. నృతిరంగ విగ్రహ అంటే ఆ విగ్రహంలో నృ ఉంది, తురంగం ఉంది. అంటే ఇప్పుడు ఏమిటనమాట, తురంగం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే త్వరం త్వరితం గచ్చతి ఇది తురంగ తురంగమశ్చ. అంటే తురంగం అంటే ఏమిటి అంటే త్వరం అంటే త్వరితం గచ్చతి, చాలా వేగంగా వెళ్ళిపోయేటువంటి దాన్ని తురంగము అంటారు. కాబట్టి గుర్రాలతో చాలా వేగంగా పరిగెట్టేస్తాయిగా. కాబట్టి ఆ వేగంగా వెళ్ళిపోయేటువంటి తత్వం ఏమిటంటే వాయుతత్వం కదా, అగ్నితత్వం కదా, ఆకాశతత్వం కదా, శక్తితత్వం కదా. కాబట్టి తురంగ, నృతురంగ విగ్రహ అని కూడా హయగ్రీవులకి పేరు. కాబట్టి ఇక్కడ నృ అంటే మామూలుగా నరుడు అని అర్థం అనమాట. నరుడు అంటే మామూలుగా ఏమిటి, ఆ రూపం ఎలా ఉంటుందంటే ఆ శరీరం మెడొచ్చేంత వరకు కూడా నరుడి యొక్క విగ్రహం ఒక మానవుడి యొక్క విగ్రహంలా ఉంటుంది. తర్వాత తురంగం గుర్రం ముఖం ఉంటుంది అని మనకి హయగ్రీవ స్వరూపంలో మనకి బొమ్మల్లో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ నరహ, ఈ నరస్వరూపం అంటే ఏమిటంటే మనలాంటి మానవులు కాదు. నరహ అంటే నయతీతి నరహ, నయతీతి అంటే నడిపించేటువంటి వాడు. నర అనేటువంటి పదానికి ఏమిటంటే నడిపించేటువంటి వాడు. ఇంకొక అర్థం ఏమిటంటే వ్యాపించేటువంటి వాడు. అన్నిట్లో నీకు వ్యాపించినటువంటి వాడెవడు? పరమాత్మే కదా. అన్ని మొత్తం ఈ సకల విశ్వాలన్నిటినీ కూడా తన మాయాశక్తిచే నడిపించేటువంటి వాడు నరుడు కదా. అంటే హయగ్రీవ స్వరూపాన్ని ఏమిటి అంటే పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ పరమాత్మ త్వరితం గచ్చతీతి తురగ, అది తురంగమొహం కలిగినటువంటిది. నృతురంగ విగ్రహ అది అంటే పరమాత్మయే సర్వవ్యాపకంతో ఎనారమస్ స్పీడ్తో సమస్త లోకాల్లోనూ కూడా వ్యాపించిపోయేటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి వాడు హయగ్రీవుడయ్యా. కాబట్టి అటువంటి హయగ్రీవుడులో ఉండేటువంటి ఆ బీజాక్షరాల్ని పెట్టి హయగ్రీవ అని మనం అనుకున్నాము అంటే మనకి ఉపదేశం లేకపోయినా ఆ స్వరూపాన్ని మనం ధ్యానించుకుంటూ హయగ్రీవాయ నమః హయగ్రీవాయ నమః అని చెప్పి మనం అనుకుంటే మనలో ఆ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి కలుగుతూ ఉంటుంది, అజ్ఞానం నశించిపోతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి ఆ రంబీజం, అగ్నితేజం మన శరీరంలో ఉండేటువంటి సర్వ అజ్ఞానాన్ని కాల్చి దహించేసేసి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి హయగ్రీవోపాసన అని అంటూ ఉంటారు. దాన్ని నృతురంగ విగ్రహ అన్నారు. తర్వాత అశ్వముఖము అనుకుంటూ అంటారు కదా. అశ్వముఖము అంటే ఏమిటంటే అశ్నుతే గమనాదేతి అశ్వ. అశు అంటే గమనముచే వ్యాపించినటువంటిది. అంటే ఏమిటనమాట, వ్యాపించిపోయేటువంటిది. వ్యాపించిపోయేటువంటిది ఏమిటంటే ఆత్మయే. అన్నిట్లోకి వ్యాపించిపోయేటువంటి లక్షణం కలిగినటువంటిది ఆత్మ. కాబట్టి అశ్వముఖుడు అంటాడు. ముఖుడు, అశ్వముఖుడు, ఆయన అశ్వముఖంతో ఉంది అంట. అశ్వ అంటే సర్వంలోకి వ్యాపించిపోయేటువంటి ముఖము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే జ్ఞానం అని కూడా ఉంది.
అంటే సమస్తమైనటువంటి జ్ఞానం ముఖంలో నుంచే కదా వస్తూ ఉంటుంది. కాబట్టి వ్యాపించేటువంటి జ్ఞానస్వరూపాన్ని అశ్వముఖము అంటూ ఉంటారు. అంతేగాని గుర్రం తలకాయను ఏదో బొమ్మలు కావండి ఇవన్నీ కూడా బీజాక్షరాలతో ఆ మహత్తరమైనటువంటి ఆ తత్వాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం అని చెప్పి సాంకేతికంగా అంటే సింబాలిక్గా చెప్పేటువంటి విశేషాలు. కాబట్టి అటువంటి హయగ్రీవ స్వరూపం ఆ విధంగా ఉంటుంది అని చెప్పి, తర్వాత హ అనేటువంటిది హయతి గచ్చతీతి హయ, చాలా వేగంగా వెళ్ళిపోయి, అన్నిటికన్నా వేగంగా వెళ్ళిపోయేటువంటిది ఏమిటి అంటే పరమాత్మే. అంతకన్నా స్పీడ్గా ఎవరు వెళ్ళలేరు. కాబట్టి కాంతి స్వరూపం, స్వయం జ్యోతి స్వరూపం, జ్ఞానం, ఇదంతా కూడా ఆ స్వరూపం. కాబట్టి మనం ఆ హయగ్రీవ స్వరూపాన్ని తలుచుకున్నప్పుడు ఏమిటంటే హం ఆకాశతత్వం, తర్వాత యం వాయుతత్వం, తర్వాత రం వహ్నితత్వం, వం అమృతతత్వం. కాబట్టి ఈ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఆ స్తోత్రాన్ని మనకి భాగవతంలో ఈయన సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి దానిని ఆల్మోస్ట్ ఉపదేశంగా చెప్పాడు. దాన్నే ఓం నమో భగవతే ధర్మాయాత్మవిశోధనాయ నమః అని, ధర్మాయాత్మవిశోధనాయ నమః. ఆ హయగ్రీవ స్వరూపాన్ని తలుచుకున్నప్పుడు మన అంతఃకరణ చతుష్టయం మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయి పరిపూర్ణమైనటువంటి స్ఫటికం లాంటి ఆ మనస్థితి అంతఃకరణ ఏర్పడుతుంది అని దానికి అర్థం ఆయన అలా చెప్పాడు. తరువాత మామూలుగా మనకి దేవజాతుల్లో యక్షలు, కిన్నర్లు, కింపురుషులు అనేటువంటి జాతులు ఉన్నాయి కదా. అందులో ఈ కింపురుషులకు సంబంధించినటువంటి విశేషంలో వాళ్ళ కొంత నరాకారం ఉంటుంది, తర్వాత అశ్వరూపంతో ఉంటారు. ఈ కింపురుషులు అనేటువంటి ఆ దేవజాతులు వాళ్ళకి కూడా సేమ్ సెటప్ ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ కింపురుష తత్వం కాదు, పరమాత్మ యొక్క తత్వం. కాబట్టి నృ అంటే పరమాత్మ, తురంగం అంటే వ్యాపించిపోయేటువంటి వాడు, హ అంటే బీజాక్షరాలు, హయగ్రీవంలో బీజాక్షరాలు ఉన్నాయి, నృతురంగంలోనేమో వ్యాపించిపోయేటువంటి మహత్తరమైనటువంటి పరమాత్మ తేజానికి సంబంధించినటువంటిది. నృతురంగ విగ్రహ అనేటువంటి దాంట్లో కూడా రం అగ్నిబీజం ఉంది, గా అనేటువంటిది గమన బీజం ఉంది, గం గణపతి నమః అంటే సర్వవ్యాపకంగా అయ్యేటువంటిది. నృ అంటే పరమాత్మ స్వరూపంతో ఉండేటువంటి ఈ బీజాక్షరాలతో మనకి అది చెప్పారు. అది అయిన తర్వాత ఈవేళ చెప్పాల్సినటువంటిది నిన్న మనం దాన్ని చూసాం. హరివర్షే చాపి భగవాన్ నరహరి రూపేణాస్తే తద్రూపగ్రహణ నిమిత్తముత్తరాభిధ్యాస్య తద్దైతం రూపం మహాపురుష గుణభాజనో మహాభాగవతో దైత్యదానవ కులతీర్థీకరణశీలాచరిత ప్రహ్లాదో అవ్యవధానన్య భక్తియోగేన సహ తద్వర్షపురుషైరూపాస్తే ఇది ఇదం చోదాహరతి అని చెప్పి అందరికీ ప్రియమైనటువంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి ప్రహ్లాదుడిని అందరూ కూడా ప్రేమిస్తూ ఉండేవారయ్యా. ఆయన యొక్క గుణాలను చూసి అటువంటి ఆ ప్రహ్లాదుడిని రక్షించడం కోసం అని చెప్పి నరసింహస్వామి ఆయన భూమండలంలోకి నరసింహ రూపంతో ఆయన వచ్చాడయ్యా. ఆయన వచ్చి ఈయన్ని రక్షించాడు. దీనికి సంబంధించినటువంటి కథ అంతా నేను తర్వాత చెప్తాను అని చెప్తూ ఆయన ఏమిటి అంటే ఆ భగవద్భక్తుడైనటువంటి ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ ప్రహ్లాదుడి వల్ల ఆయన పుట్టినటువంటి టోటల్ వంశాలు, ఆ ధనుజ వంశాలు, ఆ రాక్షస వంశాలు అన్నీ కూడా ఈయన పుట్టడం వల్ల పవిత్రమైపోయాయా. అటువంటి వాడు రక్షించడం కోసం అని చెప్పేసి భగవంతుడు నరహరి రూపంలో వచ్చాడు అని చెప్పి ఇప్పుడు నీకు ఆ హరివర్షంలో ఆయన దీనిని మనం జపిస్తూ ఉన్నాడు. నిష్కామ భక్తి యోగంతో ప్రహ్లాదుడు అక్కడ నరసింహస్వరూపాన్ని
ఉపాసన చేస్తూ ఉన్నాడు అని చెప్పి నీకు ఆ మంత్రం ఏమిటో నీకు చెప్తాను అని చెప్పారు. మనం కూడా నమస్కారం పెట్టుకుని ఈ మంత్రాన్ని మనం కూడా ఒకసారి చదువుకుంటే మంచిది. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే అవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ అభయం అభయమాత్మని భూయిష్ఠా ఓం శ్రౌం శ్రౌం ఓం శ్రౌం. మరొకసారి ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం శ్రౌం అని ఓం అని మామూలుగా ఏ మంత్రాన్ని అయినా సరే ఉపాసన చేసేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ఓంకారంతో మొదలెడతాం. కాబట్టి ఓం నమో భగవతే నరసింహాయ, నరసింహ రూపంలో ఉండేటువంటి ఓ భగవంతుడా నీకు నమస్కారం అయ్యా, అనేక నమస్కారాలు నీకు. నీవు ఎలా ఉన్నావు అంటే నమస్తేజస్తేజసే, తేజస్సుకే తేజస్సులా ఉండేటువంటి వాడు. తేజ తేజస్సే, తేజస్సులకు తేజస్సు నువ్వు. అంటే సూర్యుడు మహాతేజోవంతుడు, ఆ సూర్యుడికి ఆ తేజస్సు నీ తేజస్సులో నుంచే సూర్యుడు తీసుకున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి గ్రహాలు నక్షత్రాలు ఏవైతే వెలుగుతూ ఉంటాయో, మనం పెట్టేటువంటి అగ్ని ఏదైతే వెలుగుతూ ఉంటుందో, ఈ అన్ని తేజస్సులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ తేజస్సులలో పార్టులు తీసుకునే ఇవన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి. కాబట్టి తేజ తేజసే, ఆ తేజస్వరూపమైనటువంటి వాడివి నువ్వు. అంటే స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మ అని మామూలుగా. నరసింహాయ భగవతే, నరసింహ భగవాని కోసం నమస్కారం చేస్తున్నా. ఆ తేజస్వరూపమైనటువంటి ఆ నరసింహస్వామిని నమస్కారం చేస్తున్నా. నమః నమః, నమస్కారం అని చెప్పి ఆ తేజస్వరూపం ఎటువంటిది? వజ్ర నఖ, నఖములంటే గోల్డ్. ఆ గోల్డ్ వజ్రాలలాగా ఉండేటువంటి గోల్డ్ కలవాడు. వజ్రదంష్ట్ర, వజ్రాల వంటి కోరలు కలిగినటువంటి వాడు. అవిహి భవ, తప్పకుండా సాక్షాత్కరిస్తాడు ఆయన. అటువంటి స్వామి నీకు నమస్కారం పెడితే ఎందుకు పెడుతుందంటే కర్మ ఆశయాన్, అంటే మేమేమో కర్మలన్నింటినీ ఆశ్రయించుకుని ఉన్నాం కదా, అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల యొక్క ఫలాలు, ఆ ఫలాల మీద ఆసక్తి మీద కోరికలు, ఇలాగ రకరకాలైనటువంటి కర్మలలో ఇన్వాల్వ్ అయిపోయి అసలు పూర్తిగా నిన్ను మర్చిపోయి ఆ కర్మఫలాలను అనుభవిస్తూ ఆ కర్మలే నిత్యం అనుకుంటూ, ఆ కర్మలే మనకి ఫోటోలు వస్తాయి అనుకుంటూ, ఆ కర్మలే మనకి ఏదో ఉద్ధరించేస్తాయి అనుకుంటూ, అటువంటి కర్మ ఆశయాన్, అటువంటి కర్మల వలన ఏమి జరుగుతుంటే కర్మ వాసనలు, ఇవన్నీ కూడా వాసనల కింద మనసులో నిండిపోయే స్వామి. అలాగ వాసనల కింద కర్మల మీద ఆసక్తిలో నుంచి కర్మ చేయడం, కర్మల నుంచి ఫలాలు, ఆ ఫలాలతో పీకులాట, ఈ పీకులాటలతో మా మనసులు పూర్తిగా నిండిపోయినటువంటి ఆ వాసనని రంధయ రమ్ అంటే అగ్నిబీజం, ధయ మొత్తం కాల్చిపారే ఈ కర్మల వాసనని కాల్చేసే స్వామి. తమః గ్రస, మా అజ్ఞానాన్ని గ్రస అంటే తీసి పారేసాయి, తిని పారేసాయి, లేకపోతే దూరం చేసేసాయి. గ్రస చందరవందర చేసి అవతల పారేసాయి మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని. మాలో ఉండేటువంటి కర్మవాసనల్ని పట్టుకోవాలి అనేటువంటి ఆ కర్మల మీద ఆసక్తి ఉండేటువంటి ఆ వాసనలన్నింటినీ కూడా రంధయ దహించాయి, మంట పెట్టేసాయి. ఓం స్వాహ
వాటిలన్నిటినీ కూడా ఓం స్వాహ, మాలో ఉండేటువంటి కర్మవాసనల్ని, మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, మాలో ఉండేటువంటి దోష ప్రవృత్తుల్ని, మాలో ఉండేటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాలు, నేను దేహం అనుకునేటువంటి అజ్ఞానాన్ని ఓం స్వాహ, నీలో నేను స్వాహ చేసేస్తున్నాను, నీకు అర్పించేస్తున్నాను. ఇప్పుడు హోమం చేస్తున్నప్పుడు అందులో సమిధులు వేసినట్టుగా అందులో బూడిదైపోతుంది. ఇక్కడ ఎవరు అంటే తేజస్సే, నువ్వు తేజస్సులకు తేజస్సు అయినటువంటి వాడవు నువ్వు. ఇక్కడ నేను వేరే అగ్నిహోత్రం పొల్లలతో పెట్టి అంటించి ఇలా కాదు, నువ్వు తేజస్వరూపం, నా ఎదురుగా తేజస్వరూపంగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి కర్మాశయాన్ రంధయ తమః గ్రస ఓం స్వాహ, వీటన్నిటినీ కూడా నీకు సమర్పించేస్తున్నానయ్యా. సమర్పించేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీ మంత్రం ఉందే, నీ మంత్రమే మంచి పలుకు. స్వాహ అంటే సు, ఆహ అంటే సు అంటే మంచిది, ఆహ అంటే పలకడం. స్వాహ అంటే నీ మంత్రమే స్వాహ, చాలా అద్భుతమైనటువంటి పలుకయ్యా అంది. దాంట్లో అభయం వచ్చేటట్టుగా భూయిష్టాహ, నిలిచి ఉండు స్వామి నువ్వు. అంటే ఏమిటి, నాకు అభయం ఇస్తూ నాలో భయం లేనటువంటి స్థితిగా నువ్వు అభయస్వరూపం కింద నాలో ఉండు. ఓం క్షౌం అనేటువంటిది బీజాక్షరం అండి. నరసింహస్వామి యొక్క బీజాక్షరం క్షౌం. అది అంటే దాని అర్థం ఏమిటంటే రక్షించేటువంటి బీజాక్షరం అది. కాబట్టి మనల్ని రక్షించేటువంటి ఆ నరసింహస్వరూపాన్నే సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి తద్వారా మనందరికీ కూడా వినిపించాడు. దానిని మనం నమస్కారం పెట్టుకుని ఆ నరసింహస్వామిని